వెల్కమ్ టు మై ఛానల్ ఓ మనస వినవే. నేను ఒక ప్రశ్న అడగనా మిమ్మల్ని? మన జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు? మనమా? మన ఆలోచనలు, భావోద్రేకాలా? నిజం చెప్పనండి, మన ఆలోచనలు, మన భావోద్రేకాలే మనల్ని నడిపిస్తున్నాయి, మనం కాదు. నేను కూడా అనుకునేదాన్ని 80% నేను చాలా కూల్గా ఉంటానండి. ఒక 20% కొంచెం ఫ్రస్ట్రేషను, చిరాకు, కోపము, విసుగో ఏవో ఉంటాయి. అది 20% అని అనుకునేదాన్ని. నిజం ఏమిటంటే ఈ 20% ఏదైతే మనం అనుకుంటున్నామో తెలిసి మన సబ్ కాన్షియస్ లో, అంటే మన అంతర్లీనంగా మన జీవితాన్ని మన ప్రమేయం లేకుండా అదే నడిపిస్తుంది. నడిపించటం కాదు, శాసిస్తూ ఉంటాయి మన ఆలోచనలు, భావోద్రేకాలు. ఇదే సత్యం. అందుకే చాలాసార్లు మనం అనుకుంటాం కోప్పడకూడదు, కోపం తెచ్చుకోకూడదు, విసుకోకూడదని. బట్ మన ప్రమేయం లేకుండానే మన భావోద్రేకాలు బయటకి పొర్లుకుంటూ వచ్చేస్తుంటాయి, పొర్లుకుంటూ. అవునా? మనం ఈ 20% అనుకున్నది ఎలా అంటేనండి, లైక్ ఏ యాంకర్ డ్రాగింగ్ డౌన్ ద ఎంటైర్ షిప్. పడవ మునగటానికి చిన్న రంధ్రం చాలంటాం కదా, అలా. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీ ఫేస్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ ద వన్ రూట్ కాజ్. we are not understanding ourselves. మనల్ని మనం అర్థం చేసుకోవట్లేదు. మన యొక్క ఆలోచనల్ని, భావోద్రేకాలకి ఉన్న మూల కారణం ఏమిటో మనం తెలుసుకోలేకపోతున్నాం. మనల్ని మనకి తెలియచేసే ఒక మంచి ప్రోగ్రామే హ్యాపీనెస్ ప్రోగ్రామ్. మాకు తెలిసిన వాళ్ళకి ఒక పాప మ్యారేజ్ అయిపోయింది, తనకు ఒక చిన్న పాప కూడా ఉన్నది. తను యుఎస్ వెళ్ళిపోయింది ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేయటానికని. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. తనకి చదవాలనిపించింది, తను వెళ్ళింది. ఏంటంటే వాళ్ళ నాన్నగారికి చెప్పలేదు ముందు, చెబితే ఆయన వద్దంటారు అన్న ఉద్దేశంతో చెప్పలేదు. తనకు వాళ్ళకి ఒక్కటే పాప. ఆయన చాలా లోపల, ఎంతైనా తండ్రి కదండి, సో మనసులో ఆయనకి వేదన ఉన్నది. ఆయనకి ఇప్పుడు ఈ మధ్య షుగర్ అది కొంచెం బార్డర్లో ఉన్నది అని చెప్పి, హీఈస్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ హీఈస్ వెరీ స్ట్రాంగ్. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు. ఆయనకి డయాబెటిక్ బార్డర్లో ఉన్నది అని చెప్పి అన్నారు. ఆవిడకి థైరాయిడ్ టాబ్లెట్ ఆవిడ వాడుతున్నారు. చూడండి, ఆవిడ ఎందుకు థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నారంటే, పాప ఆవిడ ఇక్కడ చెప్పలేరు, అక్కడ చెప్పలేరు, ఇటుకి అటుకి మధ్య చాలా నలుగుతున్నారు. ఒక్క తండ్రికి బిడ్డకి మధ్యనే కాదు, పరిస్థితుల అన్నింటినీ కూడా సర్ది చెప్పటంలో మధ్య ఆవిడ నలిగిపోయి పాపం ఆవిడ ఏమీ చెప్పలేకపోతున్నారు. ఆవిడకి థైరాయిడ్ స్టార్ట్ అయింది. ఇంత స్ట్రాంగ్ పర్సన్స్ కి వాళ్ళకే ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ కనిపించాయి. చూడండి, పాప వెళ్ళేటప్పటికి వాళ్ళల్లో ఉన్న ఒక లోపల బాండేజ్, బంధంలో ఉన్న వెలితి ఆ విధంగా ఉన్నది. కానీ స్టిల్ వాళ్ళు ఇంకా బార్డర్లోనే ఉండి హ్యాపీగా ఉండటానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ మనవరాలు వీళ్ళ దగ్గర ఉంటుంది. ఆ మనవరాలు వీళ్ళకి బఫర్గా పనిచేస్తుంది. అంటే ఈ లోపల ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ డామినేట్ చేసి, హెల్త్ డామినేట్ చేసేంత పెద్దగా వెళ్లకుండా ఉండేందుకు వాళ్ళ ఇంట్లో ఒక బఫర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నది, వాళ్ళ మనవరాల రూపంలో.
మనకి యోగా అండ్ బ్రెత్ ఏదైతే ఈ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అంటున్నామో, ఈ సుదర్శన్ క్రియ అని మనం అంటున్నామో, హ్యాపీనెస్ ప్రోగ్రామ్ లో నేర్పించే సుదర్శన్, అది ఇట్ వర్క్స్ ఎస్ ఎ బఫర్ ఫర్ ఈ ఎలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నిటికీ కూడా బఫర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఎమోషనల్ కి సంబంధించి అంటే గుడ్ ఎగ్జాంపుల్ గా అర్థమవుతుందని. 2, ఇంకో కేసు ఉందండి. మా రిలేటివ్స్ ఈ మధ్య వచ్చారు. ఆయన స్ట్రోక్ తోటి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పూర్తిగా రికవరీ ఇంకా అవ్వలేదు, జస్ట్ డిశ్చార్జ్ అయ్యారు. పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు, ఎవరు సెటిల్ అవ్వలేదు. ఆయన పరిస్థితి ఇంకా ఎలా ఉంది పూర్తిగా తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇదే హ్యాపీనెస్ కోర్సు, ఈ సుదర్శన్ క్రియ నేర్చుకుంటే ఈ ఇంపాక్ట్ ఇంత తీవ్రంగా ఉండదు. ఎందుకంటే మొన్నే రీసెంట్ గా సెప్టెంబర్లో మా అత్తయ్య గారికి ఇదే స్ట్రోక్ వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుందండి, అందరికీ ఒకలాగా ఇంపాక్ట్ ఉంటుందని కాదు. బట్ స్టిల్ ఆవిడకి 84 years, ఆల్మోస్ట్ 20 years నుంచి ఆవిడ రోజు సుదర్శన్ క్రియ చేస్తారు ఇంట్లో. మా ఇంట్లో అందరం మేము చేస్తుంటాం. ఆవిడకి జస్ట్ టచ్ చేసి వెళ్ళింది. ఆవిడకి రైట్ సైడ్ అంతా కూడా ప్యారలైజ్ అయ్యింది కొంచెం, బట్ ఆల్మోస్ట్ ఆల్ అంతా రీస్టోర్ అయిపోయారు. ఒక వాయిస్ దగ్గర మాత్రమే ఆగిపోయింది. సో అంటే ఒక 2 వెహికల్స్ గుద్దుకోనే సిచ్యుయేషన్ ఉంటే, అదే వెహికల్స్ స్లో డౌన్ అయితే ఏమవుతుంది, జస్ట్ రాపిడ్ తోటి వెళ్ళొచ్చు, అంత దాకా మనకి తీసుకొస్తుంది. ఈ యోగా కూడా, యోగా, బ్రీత్, సుదర్శన్ క్రియ, మా హ్యాపీనెస్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ఎలా వర్క్ చేస్తాయంటే ఆ డ్యామేజ్, ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజీని తగ్గిస్తాయి. జస్ట్ ఒక రాపిడ్ అట్లా వర్క్ చేస్తాయి. అందుకే ముందుగానే ఈ ప్రోగ్రామ్స్ అది చెయ్యమని చెప్తుంటాం. ఇన్వెస్ట్ యువర్ టైం ఫర్ యువర్ హెల్త్. చూడండి, నా కాలికి దెబ్బ తగిలిందండి, నేనే నొప్పి భరించాలి. నాకు ఆకలి వేసింది, నేనే తినాలి. ఎవరైనా తిన్నా రాదు కదా. సో నా బాధ, నా ఫిజికల్ పెయిన్ ఎవరు షేర్ చేసుకోలేరు. నన్ను కన్నా మా అమ్మ షేర్ చేసుకుంటుందా? చేసుకోలేదు. నా పిల్లలు షేర్ చేసుకోగలుగుతారా? కాంట్ డూ దట్ వన్. మన హెల్త్ మనమే చూసుకోవాలి. సో మేము ఏం చెప్తామంటే, ఇన్వెస్ట్ యువర్ టైం, ద రైట్ టైం.